విశాఖ ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 3న సంచలనం రేపిన గోమాంసం రవాణా కేసులో మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఖురేషీ, ఫరహాన్, గఫూర్ ఖాన్ను రిమాండ్కు పంపామని, మరో 6 నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు 189 టన్నుల పశు మాంసాన్ని భూమిలో పాతిపెడతామని తెలిపారు. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన 189 టన్స్లో 87 టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ ఇది. విశాఖపట్నంలో మొదలైంది కాదు. విశాఖపట్నంలో ఎక్కడా కూడా స్లాటర్ హౌసెస్ అనేవి లేవు. తెలంగాణలోను, తమిళనాడులోను, కలకత్తాలో, యూపీలో కూడా ఎన్నో చోట్ల స్లాటర్ హౌసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు స్లాటర్ చేసిన వాటిని ఈ మిష్ ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు. అలానే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో దానికి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అలానే ఈవే బిల్స్ కూడా మొత్తం కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. ఆ సెక్షన్స్ కూడా మనం అందులో ఇన్కార్పొరేట్ చేసి ఈ కొత్త సెక్షన్స్ కూడా మనం యాడ్ చేసాము. తొందరలో మిగతా 6 కూడా పట్టుకొని మనం రిమాండ్కి పంపిస్తాం.